హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ జాను చూడండి, మార్నింగే రెడీ అయిపోయి ఇంకా చిన్న పోనీ వేసుకుంది. ఫస్ట్ టైం అనమాట. దీనికి కొంచెం హెయిర్ గ్రో అయింది కదా, సో పోనీ ట్రై చేశాను. అండ్ పైన కళ్ళల్లో అంతా పడుతుందని లైట్గా చిన్నగా వేశాను. సో ఇలా కూడా క్యూట్గా ఉంటుంది. అండ్ హెడ్ బాత్ చేసినప్పుడు ఫుల్ హెయిర్ వదిలేస్తాను అనమాట. హెయిర్ కట్ చేయిద్దాం అనుకున్నాను కానీ ఎందుకో వద్దనిపిస్తుంది ఇప్పుడే. ఎక్కడుంది జాను? జాను ఏది? ఇట్ సైడ్ చూడు. ఇప్పుడు ఈ వ్లాగ్లో ఏం చూపిస్తున్నానంటే నా కంప్లీట్ డైలీ రొటీన్ చూపిస్తున్నాను. అప్డేటెడ్ డైలీ రొటీన్ అనమాట చూపించాలనుకుంటున్నాను. బికాజ్ ఈ మధ్య డైలీ వ్లాగ్స్ చేయట్లేదు. జాను పుట్టిన తర్వాత జానుతో చిన్నప్పుడు అంతా సరిపోయింది. ఇప్పుడు మొత్తం ఇంకా కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి లైఫ్లోని. కొంచెం ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా చేయాలనుకుంటున్నాను. 2025 వస్తుంది. అప్పటికల్లా చేంజ్ ఇప్పటి నుంచే హ్యాబిట్ చేసుకుంటే అప్పటికి అలవాటు అయిపోతుంది అనమాట. సో అంటే అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పటికి అలవాటు అవుతుంది అని నేను అంటున్నాను. సో నా ఉద్దేశం అది. సో ఫైనల్లీ ప్రజెంట్ అయితే జానుని ఇలా కూర్చోబెట్టేశాను. హార్స్ బాగానే వాడుతుంది. రిషి కన్నా జానునే బాగా వాడుతుంది. సో పెట్టేసి కార్టూన్ ఛానల్ ఇది నాస్యా చూస్తుంది అనమాట. రిషి వల్ల అలవాటు అయిపోయింది ఇది. సో ఇది ఒకటి పెడితే కొంచెంసేపు అలా కూర్చుంటుంది. ఈ లోపు నేను కుకింగ్ చేసుకుంటున్నాను. ముందు కుకింగ్ వీడియో పెట్టినప్పుడు కుకింగ్ వ్లాగ్స్ కూడా అంటే అలాంటి టైప్ ఆఫ్ వీడియో కూడా ఇంక్లూడ్ చేయండి అన్నట్టు అన్నారు కదా కమెంట్స్లోని. సో నేనేం చేస్తానంటే కుకింగ్ వీడియో నార్మల్ రెగ్యులర్గా కుకింగ్ చేసే వీడియోస్ కూడా ఆ పార్ట్ కూడా కొంచెం ఎక్కువసేపే పెట్టానమాట. మీకు నచ్చితే చూడండి, లేదు అంటే కొంచెం స్కిప్ చేసి నెక్స్ట్ కొంచెం ముందుకి వెళ్ళి వీడియోలో చూడొచ్చు. సో ఫైనల్లీ ఇది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనుకుంటున్నాను కుకింగ్ వ్లాగ్స్లో చూసే వాళ్ళకి. సో ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టానమాట. సో దానికోసం ఇంకా మసాలా గ్రైండింగ్కి వేస్తారు కదా, సో అది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా మార్నింగే ఇలాంటి కర్రీస్ ఏంటంటే నార్మల్ కర్రీస్ అయితే శ్రీకాంత్ వాళ్ళు ఉన్నప్పుడే చేసేస్తాను. ఇలాంటి కొంచెం స్పెషల్ కర్రీస్ టైం టేకింగ్ అనేవి వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం నెమ్మదిగా చేస్తాను అనమాట. సో చికెన్ కాబట్టి కొంచెం టేస్టీగా హడావిడిగా చేస్తే మళ్ళీ సరిగ్గా వస్తుందో రాదో అన్నట్టు అనమాట. సో స్పెషల్ కర్రీస్ కొంచెం టైం తీసుకొని చేస్తాను. ఎలాగో రిషికి నాన్ వెజ్ అదంతా ఎలో లేదు స్కూల్ బాక్స్కి, లంచ్ బాక్స్కి. సో తనకి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానో అదే పెట్టేస్తాను అనమాట. సో ఇలాంటి కర్రీస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం తను రైస్ ఐటమ్స్ తక్కువే తీసుకెళ్తుంది. తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెడతాను రైస్ ఐటమ్స్ ఏదైనా. మోస్ట్లీ పలావ్ ఇలాంటివి తీసుకెళ్తుంది, కానీ నార్మల్గా ఇంకా చపాతీ, దోశ, ఇడ్లీ ఇలాంటివి తీసుకెళ్తుంది అనమాట. సో తనతో ఇంకా బాక్స్కి ఏం ప్రాబ్లం లేదు. శ్రీకాంత్కి అయితే లంచ్కి వచ్చేస్తారు ఇంటికి. సో ఆ టైం కల్లా ప్రిపేర్ చేసేసుకుంటాను. సో ఇంకా ఆనియన్స్ కొన్ని గ్రైండింగ్కి వేస్తాను అండ్ కొన్ని నార్మల్గా ఫ్రై చేయడానికి కట్ చేస్తున్నాను అనమాట. అండ్ అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి జానుని చూస్తూ ఉంటాను. అంటది అప్పుడప్పుడు గుర్తొస్తాను అనమాట. కంటిన్యూ చూసుకొని ఉండిపోదు, మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది. సో మధ్యలో వెళ్ళి తనకి ఏమైనా కావాలంటే ఇచ్చి మళ్ళీ వస్తాను. సో అలా. అండ్ ఇక్కడ కుకింగ్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాను ఇప్పుడు. ముందు ఏంటి అంటే చెప్పాను కదా, నేను ఏం పని చేస్తున్నా అది అసలు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి చేయలేకపోతున్నా. బికాజ్ అటు జాను ఇటు నా కుకింగ్ క్లమ్జీగా ఉండేది. మైండ్ అంతా అసలు బాగుండేది కాదు. ఇప్పుడు అలా ఉంటే ఇంకా లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పి సో కొంచెం ఆర్గనైజ్డ్గా ఓపిక తెచ్చుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే తర్వాత ఫ్రీనా ఉండొచ్చు కదా. సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ చూడండి మసాలా బాక్స్, ఇది మసాలా ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ముందు కూడా చూపించాను, ఒకవేళ తెలియకపోతే. ఇది చాలా ఈజీగా ఉంది. అన్నీ ఒకే దాంట్లో ఉన్నా సరే ఇలా అందులో కూడా సబ్ బాక్సెస్ అనమాట ఇవి. అలా ఆర్గనైజ్ చేసి పెట్టి అండ్ నేమ్స్ కూడా రాసి పెట్టుకున్నా. సో దట్ మనం తీసుకునేటప్పుడు యూజ్ చేసినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ వ్లాగ్లో ఏంటి అంటే కొన్ని టిప్స్ కూడా చెప్తాను. మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, బట్ నేను ఫాలో అవుతున్నవి చెప్తున్నాను అనమాట. అండ్ ఇది కోకోనట్. సో ఒకేసారి యూజ్ చేయం కదా, సో ఒక కోకోనట్ అలా తీసి బాక్స్లో చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ఎప్పుడు కావాలంటే అది తీసుకొని నార్మల్ వాటర్లో ఒక్క 1 minute ఉంచితే చాలు. తర్వాత ఇంకా గ్రైండింగ్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ స్టోర్ చేసే కన్నా ఎప్పుడైనా 1-2 కోకోనట్స్ ఉన్నప్పుడు అలా స్టోర్ చేసుకుంటాను.
దెన్ మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ యూస్ చేస్తాను అనమాట. మరీ లాంగ్ టైం ఉన్న కోకోనట్ ఫ్రెష్నెస్ ఉండదన్నమాట, అంత ఫీల్ ఉండదు. సో దెన్ గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసేసి దెన్ ఇదైతే గ్రైండర్ ఇది ఉంటుందో అందులో కూడా వాటర్ వేసి ఉంచితే తర్వాత గ్రేవీ కావాలి కదా మనకి, ఆ తర్వాత యూస్ చేసుకోవచ్చు. సో పక్కన పెట్టాను. అండ్ ఈ స్కాచ్ బ్రైట్ది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది స్పాంజ్ క్లీనింగ్కి. కొంచెం ఓసిడి ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ చిన్న చిన్న పురుగులు చూసారా తిరుగుతున్నాయి, ఈ దోమలు ఎలా పోతాయో అర్థం అవ్వట్లేదు. దీనికి కూడా ఒక సొల్యూషన్ కనిపెడతాను త్వరలో, నెక్స్ట్ బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ కొంచెం అయితే దానికి సొల్యూషన్ కనిపెట్టాను. సో నెక్స్ట్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను. అది ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి వేసేసాను కాబట్టి, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఈజీగా అయిపోద్ది. అండ్ మ్యారినేట్ చేస్తే ఏంటి అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తినడానికి సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అంటే పీస్లా రాదు చికెన్ అలా అనేది. సో సాఫ్ట్గా ఉండడం వల్ల కొంచెం ఈజీగా చూ చేసి తినొచ్చు వాళ్ళు. దెన్ ఇది పుదీనా. సో పుదీనా కూడా అంతా తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. పుదీనా, కొత్తిమీర ఇవేమైనా ఉన్నాయి కదా. మెయిన్ వేస్టేజ్ ఎక్కువ అవ్వకూడదు అనేది ఇప్పుడు నా ప్లాన్, అంటే మోటివ్ అనమాట. వేస్టేజ్ ఎక్కువైపోతుంది. వెజిటేబుల్స్ తెచ్చుకున్నవి ఒకేసారి తెచ్చుకుంటాము, కొన్ని మర్చిపోతాము యూస్ చేయడం, ఫైనల్లీ అవి పడేయాల్సి వస్తుంది. సో అలాంటివి తగ్గించడం కోసం నా టార్గెట్ అనమాట అది ఇప్పుడు. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అనేది కూడా ఫ్యూచర్ బ్లాగ్స్లో చెప్తాను. అండ్ ఇవి నేను డిమార్ట్లో తీసుకున్నాను ఈ బాక్సెస్. సో నేను అన్నీ తీసుకుంటాను అని అనుకుంటారేమో కొంతమంది, బట్ నేను తీసుకున్నా సరే అది ప్రాపర్గా యూస్ చేస్తాను, వేస్ట్ అవ్వకుండా. నాకు నచ్చితే అది కంప్లీట్గా అది ఇరిగిపోయే వరకు అది యూస్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ తీసుకునే ముందు చాలా ఆలోచిస్తాను, తీసుకుంటే మాత్రం అది కంప్లీట్గా యూస్ చేస్తాను. సో ఇక్కడ చికెన్ హాఫ్ కుక్ అయింది, ఫ్రెష్ పుదీనా కూడా యాడ్ చేశాను అందులో. సో కంప్లీట్గా కుక్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. సో వాటర్ వేసేసి నెక్స్ట్ వర్క్ ఏంటి అంటే పుదీనా ఇప్పుడు తీసేసాం కదా, అవి ఏవైతే కాడలు ఉంటాయో అవి తీసేసి ఇక్కడ 2 పాట్స్ ఖాళీగా పడున్నాయి. అది నాకు నచ్చట్లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. సో దానిలో వేసేద్దామని డిసైడ్ చేశాను. సో ఇక్కడ మాకు ప్లాంట్స్ గ్రోయింగ్కి బాగానే ఉంది. హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా కొంచెం గార్డెనింగ్ అంటే ఇష్టం అనమాట. సో నాకు వాళ్ళకి ఆ మైండ్ సెట్ అయింది. నేనేం ఎక్కువ పెంచేయట్లేదు కానీ వాళ్ళు ఎక్కువ పెంచినా వాళ్ళు నాకు షేర్ అంటే ఇస్తూ ఉంటారు వాళ్ళు గ్రో చేసినవన్నీ. ఇంకా నాకు కూడా పుదీనా ఇలాంటివి చిన్నవి ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు ఇలాంటివి ఏమైనా అలా వేద్దాం అనిపించింది అనమాట. సో ఎండ కూడా బాగానే వస్తుంది. సో ఎక్కడ పెడతాను అనేది చూడండి. సో ఇటు సైడ్ అయితే ఎండ అస్సలు రావట్లేదు, ఏం వేసినా అది అసలు పెరగట్లేదు అనమాట. సో ఇంకొక సైడ్ ఇక్కడ డైరెక్ట్ సన్లైట్ పడుతుంది. ఇవి సీడ్స్ డ్రై రెడ్ చిల్లీవి ఒక చిన్న పాట్లో వేస్తే చిన్న ప్లాంట్స్లో వచ్చాయి. అవి తీసి ఇక్కడ వేసాను ఖాళీగా ఉందని, బాగా వచ్చాయి. ఇంకొన్ని రోజుల్లో పచ్చిమిరపకాయలు వచ్చేస్తాయి. దెన్ ఇక్కడ జాను చూడండి నా వెనకే తిరుగుతుంది. సో ఇక్కడ ప్లాంట్ పాట్స్ ఇక్కడ పెడుతున్నారు. సో డైరెక్ట్ సన్లైట్ పడితే బాగుంటుంది అనేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ డిస్టర్బెన్స్ కూడా ఉండదు, అంటే జాను అది తీయడానికి కూడా చాయిస్ లేదనమాట, ఎంత మూలకు వచ్చి అసలు తీయదు. సో ఇక్కడ పెట్టేశాను. ఫైనల్లీ కొన్ని రోజుల్లో పుదీనా కూడా వచ్చేస్తుంది మనకి. అండ్ ఇక్కడ క్లోత్స్ ఆరబెట్టుకోవడానికి మాకు సైడ్కి అంత కన్వీనియంట్గానే ఉంది ఇంట్లో ఇల్లు అయితే. బట్ స్టార్టింగ్లో కొంచెం లోన్లీ ఫీల్ వచ్చింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది అంతే. సో తర్వాత ఇంకా చికెన్ అయితే అయిపోయింది ఫైనల్లీ. అదంతా పనులు చేసేసరికి ఇది మొత్తం కుక్ అయింది. సో కొంచెం కొత్తిమీర వేసేసి అంత క్లీన్ చేసేసి, ఇది కిచెన్ టవల్స్ లేకపోతే వైప్స్ ఉంటాయి కదా, సో అవి కొంచెం సన్లైట్ అక్కడికి వస్తుంది అనమాట. అక్కడ పెడితే కొంచెం ఇన్సైడ్ ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది అనమాట ఎండలో పెడితే కొంతసేపు. అండ్ చాపింగ్ బోర్డు వుడెన్ ఉంటుంది కదా, సో అలాంటిది. దెన్ కీరా కూడా తినడం అలవాటు చేసుకుంటున్నాను. తెచ్చినవి మెయిన్గా కీరా ఎక్కువ వేస్ట్ అయిపోయేవి, కుకుంబర్. సో ఎప్పుడు తెచ్చినా సరే ఒక 5 తెస్తే ఒక 3 అయినా వేస్ట్ అయిపోయేవి, ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోవడం. ఇది ఒక అలవాటులాగా చేసేసుకున్నాం అనమాట. అంటే డైలీ లైక్ లంచ్తో పాటు కంపల్సరీ క్రంచీగా ఏదైనా ఉండాలి అనేసి కీరా అలవాటు చేసేసుకున్నాము. సో సైడ్కి అది కూడా ఉంటుంది. సో రైస్, కీరా, చికెన్ అండ్ ఇది రసం. సో ఈరోజుకి ఇది. దెన్ ఇక్కడ వచ్చేసి నేను జాను చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ప్లగ్ బోర్డ్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇలాంటి డమ్మీ ప్లగ్స్ దొరుకుతాయి కదా, సో అవి పెట్టి చూసాం కానీ ఇప్పుడు అది కూడా తీసేస్తుంది. సో దానికి ఇంకొక సొల్యూషన్ సెలో టేప్. సో ఈ ట్రాన్స్పరెంట్ సెలో టేపు వేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. బెడ్ పక్కనే ఇలా ఉంటుంది. సో తెలీదు, మనం చూసుకుంటాం కానీ ఎప్పుడైనా బై మిస్టేక్ అయినా వేలు పెట్టేస్తుందేమో అని ఇంకా
సెలో టేప్ వేసేస్తున్నాను. మోస్ట్లీ ఇది వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. దీంతో ఏం పని లేదు ఈ ప్లగ్ బోర్డ్స్తోని. సో డమ్మీ చేసేస్తున్నాను నేనైతే, అంటే టెంపరీగా. సో ఇలా ట్రై చేశాను, వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ వర్క్ అవుతుంది. సో ఎలా ఉంది ఐడియా? దెన్ ఇంకా శ్రీకాంత్ వచ్చిన తర్వాత రిషి స్కూల్ నుంచి వచ్చేసింది, శ్రీకాంత్ ఆఫీస్ నుంచి వచ్చేసారు. వీళ్ళు ఇంకా బయట చలిగా ఉంది కదా, సో ఇండోర్ గేమ్స్ అనమాట. వీళ్ళు ఇక్కడే ఆడుకుంటున్నారు. ఇంకొక బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ తను చదువుకునేది, ఆడుకునేది, తన స్టడీ రూమ్ అనుకోండి. ఇంకా రిషికి పడుకోదు ఇక్కడ ఇంకా సపరేట్గా, బట్ ఇక్కడ లైక్ చదువుకోవడం అంతా ఉంటుందన్నమాట. దెన్ ఇవి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట. సో మన దగ్గర ఎప్పుడైనా పార్సల్స్ ఏమైనా తెచ్చుకుంటాం కదా, సో ఇలాంటి బాక్సెస్ ఉన్నాయి. ఎందుకు పడేయడం అని చెప్పి ఉంచాను. సో వీటిలో స్టేషనరీ ఐటమ్స్ ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాను అనమాట. సో ఎలా ఉంది ఐడియా? అండ్ నా డ్రెస్సింగ్ టేబుల్ ఫుల్గా వాడేసుకుంటుంది, బికాజ్ మా బెడ్రూమ్లో ఇంకొక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఇన్బిల్ట్ అనమాట. సో ఇందులో తిన్న స్టేషనరీ ఐటమ్స్ కానీ బుక్స్ కానీ అన్నీ పెట్టాను. దీని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లైక్ ఇలా పెయింటింగ్స్వి, అండ్ తన పెన్సిల్స్ ఇలా ఈ బాక్స్ ఉంది కదా, సో తన కలర్ పెన్సిల్స్ ఇలా మొత్తం రాసి పెట్టేశాను అనమాట. స్టిక్కర్స్ ఉన్నాయి కదా, సో వాటితో ఇలా స్టిక్ చేసి పెట్టేశాను. సో దట్ తనే మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం రిషి మెయింటైన్ చేస్తుంది కాబట్టే నేను ఇలాంటివన్నీ చేయగలుగుతున్నాను. అండ్ ఇది చిన్న డస్ట్బిన్, పెన్సిల్ షార్ప్ చేసుకొని అక్కడ ఇక్కడ వేసేయకుండా అందులో, బికాజ్ జాను నోట్లో పెట్టేసుకుంటుంది ఏ చిన్నది దొరికినా సరే. సో అందుకు భయం. సో తన యూరే కిడ్స్ మెమొరీ అది. అండ్ ప్లే స్కూల్లో జాయిన్ చేయడం వల్ల చాలా బాగా అనిపించింది నాకు. రిషిని ముందు మొత్తం ప్రీకేజీ అదంతా కూడా బాగా డెవలప్మెంట్ కనిపించింది అనమాట. డెవలప్మెంట్ అంటే ఇంకా అన్నిట్లో బాగా యాక్టివ్గా ఉండి తన పనులు తను అన్నీ క్రియేటివ్గా ఉంటుంది. సో ఫైనల్లీ తన స్టడీ రూమ్ కాబట్టి తన స్టేషనరీ అంతా ఇలా పెట్టాను. మరీ ఎక్కువ ఏం కొనేయలేదు, తనకి ఏం అవసరమో అదే తీసుకున్నాము. యాజ్ ఆఫ్ నౌ కొనలేక కాదు, బట్ తనకి అది వాల్యూ తెలియాలని పెన్సిల్స్ కానీ ఇలాంటివన్నీ నా దగ్గర ఉంటాయన్నమాట తనకు తెలియకుండా. దెన్ ఇక్కడ ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్ బాక్స్ అని చెప్పాను కదా, ఏంటి స్టోరేజ్ బాక్స్. ముందు ఎప్పుడో చూపించాను మీకు. సో ఇది కూడా ఎక్స్ట్రా గ్రాసరీ ఐటమ్స్. మంత్ మిడిల్లో ఒకసారి చెక్ చేస్తాను, ఏమైనా ఉంటే మళ్ళీ ఫిల్ చేస్తాను, ఏం లేవో నోట్ చేసుకుంటాను అలా. దాన్ని ఇక్కడ ధనియా పౌడర్ మీన్వైల్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం హీట్ చేస్తే ఓవెన్ ఇలా యూజ్ అవుతుంది బాగానే, టైం వేస్ట్ అవ్వకుండా దాని పని చేసుకుంటుంది. నేను ఈలోపు ఇదంతా సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే గ్రాసరీస్ ఏమైనా ఖాళీ అయినవి మళ్ళీ తీయడం, ఎక్కువ పురుగు పట్టడం అట్లాంటివి ఏమి ఉండవు ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేసుకుంటే. డబ్బులు వేస్ట్ అనుకోవడం కాదు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినా అది ప్రాపర్గా యూస్ చేస్తే అది వేస్ట్ అనిపించదు ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ స్టీల్ ఉన్నాయి కదా, ఎందులో ఏమున్నాయో మనకు తెలియదు. సో ఇలాంటి స్టిక్కర్స్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. యాక్చువల్లీ ముందింట్లో ఉన్నప్పుడు చందన రిషికి ఆడుకోవడానికి ఇచ్చింది ఒక షీట్, నేను అది దాసి ఇలా యూస్ చేస్తున్నాను. సో ఫైన్. అండ్ ఈ స్టీల్ బాక్సెస్ అయితే ఒక సెట్ ఒక 6 ఎన్నో ఉంటుంది కదా, మొత్తం పెద్ద దాని నుంచి చిన్న దాని వరకు. సో వాటిలో అన్నిట్లో ఇలా ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన గ్రాసరీ ఐటమ్స్ అంటే మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి వేసి స్టోర్ చేశాను. అండ్ ఫైనల్లీ ఇక్కడ ధనియాల పౌడర్ చేయడానికి ఇంట్లోనే చేస్తాను నేను. ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు అలా చేసి పెడతాను అనమాట. మార్నింగ్స్ టైం ఉండదు కదా, సో హెల్ప్ అవుతాయి. సో ఇలా ఒక దీనిలో స్టోర్ చేసేసి పెట్టేస్తాను. అండ్ పక్కనే కొంచెం చిన్న దాంట్లో తీసి పెట్టుకుంటాను, సో దట్ ఈజీగా ఉంటుంది. డైలీ మార్నింగ్ వంట చేసినప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నా వాయిస్ ఓవర్ కొంచెం కాన్ఫిడెంట్గా అనిపించింది, నాకు నచ్చింది ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్.